ఏపీలో శాసనసభ మండలిలో సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇంట్లో కూడా పెంచారు. నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఎప్పటి నుంచో అండర్ గ్రాడ్యుయేట్స్ అయితే 7,000, పీజీ విద్యార్థులు అయితే 9,000, పిహెచ్డి విద్యార్థులు అయితే 10,000 ఇస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా ఉన్నా సరే వాళ్ళ యొక్క ఇబ్బందిని తెలుసుకొని వాళ్ళకు కూడా చెప్పాను. ఒకేసారి హ్యూజ్గా పెంచాలంటే కొన్ని సమస్యలు మాకున్నాయి, 2 విడతలుగా చేసి పెంచుతామని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత 7,000 నుంచి అండర్ గ్రాడ్యుయేట్స్కి 10,500 చేసాం, పీజీ విద్యార్థులకు 9,000 నుంచి 13,500 చేసాం, పిహెచ్డి విద్యార్థులకి 10,000 నుంచి 15,000 చేసాం అధ్యక్ష. మళ్ళీ ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత వీలైనంత తొందరగా దీన్ని కూడా పెంచి వాళ్ళ చదువుకి ఎక్కడా ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసిన అధ్యక్ష. అదేవిధంగా మన వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గారు ఈ వ్యాధి వచ్చిన వెంటనే అధ్యక్ష వెటర్నరీ సైంటిస్టులని, డాక్టర్లని అందరినీ పంపించాం. అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్నీ తీసుకొని మేము టెస్టింగ్ కూడా పంపించాం. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 7 పశువులు చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పనిసరిగా ఎందుకు అది వస్తుంది, దానికి ఏ విధంగా మనం నివారణ చేయాలని ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే రిపోర్ట్ వస్తుంది. వచ్చిన వెంటనే అక్కడ ఆ పశువులు చనిపోకుండా అన్ని ఏర్పాట్లు కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష 5 సంవత్సరాలు వెటర్నరీ డిపార్ట్మెంట్కి తాళాలు వేశారు. మీ అందరికీ తెలుసు. మనం ఎవ్రీ 3 మంత్స్కి పెట్టినటువంటి వ్యాక్సిన్ ఆపేశారు. ప్రతి నెల ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పెట్టినటువంటి పశు వైద్య శిబిరాలు ఆపేశారు. మనం ఇస్తున్నటువంటి సైలేజ్ కానీ ఏవైతే దాణా ఉన్నా అన్నీ క్లోజ్ చేశారు అధ్యక్ష. మళ్ళీ అన్నింటినీ తెరిచాం, ఒక్కొక్కటి స్టార్ట్ చేశాం. ఈసారి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 1-2 ఆవులు కానీ గేదెలు కానీ పెంచుకోవాలి. దాని ద్వారా గణనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. దాన్ని ఏ విధంగా ముందుకు చేయాలనేది, ఏ విధంగా అమలు చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఆ డైరెక్షన్స్ ప్రకారం ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటికే పాల ఉత్పత్తిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనలతో, సభ్యులు ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 8 ఇంకా సాటిస్ఫై అవ్వలేదా మీరు? ఇంకా సాటిస్ఫై అవ్వలేదా సార్? ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రివర్యులకి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా వారు ప్రోయాక్టివ్గా ఎప్పుడు ఏ సమస్య మీద వెళ్ళినా ప్రోయాక్టివ్గానే వారు స్పందించారు. మన ప్రోత్సాహం, మన దేశీ రకాలు పొంగనూరు ఆవులు అవనివ్వండి, మన గిరావులు అవనివ్వండి, మన ఒంగోలు ఆవులు అవనివ్వండి, వాటిని కూడా ఆ జాతులను కూడా మనం అత్యధికంగా ప్రోత్సహించి రైతులకి అందచేసే ప్రక్రియ ఏర్పడితే మళ్ళీ మన పూర్వ వైభవం మళ్ళీ, ఎందుకంటే మన ఒంగోలు ఆవుల తాలూకా జాతిని బ్రెజిల్ దేశం కూడా దాని విశిష్టతని గ్రహించి మరి అక్కడ డెవలప్ చేస్తున్నారు. కాబట్టి మన దేశీయ ఆవులను కూడా చేయడం వల్ల అది ఎంతో ఔషధ గుణాలు కలిగినటువంటి జాతులు మనకు ఉన్నాయి. కాబట్టి తమ ద్వారా ప్రభుత్వానికి నివేదించింది ఏంటంటే దేశీయ ఆవులను కూడా బాగా డెవలప్ చేసి రైతులకి ప్రోత్సహించాలని తమకు తెలియజేసుకుంటూ తమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 893 కొండపల్లి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకు సమాధానం కోనసీమ జిల్లా మామిడికొందూరు మండలం పెద్దపట్నం లంక గ్రామంలో కొబ్బరి విలువ ఆధార ఉత్పత్తుల క్లస్టర్ కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్ సుమారు 10 కోట్ల ప్రాజెక్టుతో స్థాపన కోసం డిపిఆర్ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాని సిడ్బి ఎవాల్యుయేషన్ జరుగుతుంది అధ్యక్ష. అలాగే మూడో ప్రశ్నకు సమాధానం ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్లో